అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్లీజ్ డోంట్ యూజ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. అన్నెసరీ రాంగ్ సైడ్ డ్రైవింగ్స్కి వెళ్ళకండి. ఎక్కడ చేసెస్ చేయకండి, ఎక్కడ ఓవర్టేక్ చేయకండి. అన్నెసరీగా చిన్న చిన్న తప్పులు. కార్ మా దగ్గర ఫాస్ట్గా వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటూ కింద పడతాడు. అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి ఇది రోడ్లకి అంటే యూ కెన్ జాయిన్ ఇన్ ఆర్మీ అండ్ గివ్ బ్లడ్ టు ద నేషన్. బట్ రోడ్డు మీద కింద పడి చేస్తే దాంట్లో దురదృష్టం ఇంకోటి ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ ఆల్సో టు ట్రైన్ యువర్ కిడ్స్ ఆల్సో టు టీచ్ యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం, నీ యొక్క భద్రతను నువ్వు చూసుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, రూల్స్ ఫాలో కావడం. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలకి ఇవ్వకండి. అన్నెసరీగా మీరు ఈ 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మావాడు పెద్ద స్కిల్ వచ్చింది, ఇది కాదండి స్కిల్. ఒక సైబర్ క్రైమ్ గురించి నేర్పియండి, ఒక సి లాంగ్వేజ్ నేర్పియండి, కోడింగ్ నేర్పియండి. యూ షో దెమ్ యాజ్ దట్ ఈస్ ఎ స్కిల్. ఒక మెషిన్ నడపడం స్కిల్ కాదు. మావాడికి 10 ఏళ్ళకే బండి నడపడం వస్తుంది, 13 ఏళ్ళకే వస్తే ఏమొస్తుంది? క్యాబ్ డ్రైవర్ కదా. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దట్ వర్క్. బట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో చూపించాలి, మా వాడికి ఏదో వస్తుంది అని చెప్పేసి. దాంతో ఏమవుతుంది? మీ వాడికి ఇబ్బంది, ఎదుటోడికి ఇబ్బంది. అండ్ కొత్త చట్టాల ప్రకారం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పేరెంట్ ఆల్సో. సో ప్లీజ్ డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ కిడ్స్. లెట్ దెమ్ క్రాస్ 18 years and you give them whatever you want to give. You want to give a BMW, you want to give a Audi car, you give, no issue. But till that time, please వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో చాలా వరకు కేసెస్లలో మన దగ్గర ఈ మైనర్ డ్రైవింగ్స్ కూడా బాగా అవుతున్నాయి. ఇక్కడికే కదా ఈ దుకాణం దాకా వెళ్ళి వస్తాడు, ఏదో చికెన్ తీసుకొస్తాడు, మటన్ తీసుకొస్తాడు అని చెప్పేసి బైక్ ఇవ్వడము, పోయి యాక్సిడెంట్ కావడము అవసరమా? ఒక్కసారి ఆలోచించారు. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. సెకండ్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ డ్రగ్ అవేర్నెస్. డ్రగ్స్ అనేది అంతగానం ఉన్నాయా? ఎడ్యుకేటెడ్, అందరు ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్ సేఫ్టీ.